హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీలత. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నవి ఊదలండి. ఈ ఊదలు నేను అన్నం కోసం తీసుకుంటున్నాను. అన్నం వండే ముందు శుభ్రంగా ఒకసారి కడిగి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే ఉదయం అన్నం వండుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఎక్కువ వాటర్ వేసి వండుకుంటున్నాను. గెంజి కావాలని చెప్పి నేను ఎక్కువ వాటర్ వేసి వండుతున్నాను. ఇది ఇప్పుడు ఉడికిపోయింది, దాన్ని వాష్ చేసుకోవడమే. ఈ గింజ చాలా బాగుంటుంది. అన్నం గింజ ఓదలు బాగుంటుంది, అలాగే సామెల గింజ కూడా బాగుంటుంది. ఈ రెండు నాకు చాలా బాగా నచ్చుతాయి. అందుకని ఇక్కడ నేను గింజని డేలో అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. అందుకని సపరేట్గా వాష్ చేసుకున్నాను. రండి ఇప్పుడు మా లంచ్ ప్లేట్ చూపిస్తా. లంచ్లోకి కొంచెం రైస్, మినప వడియాల కర్రీ, టమాటో వేసి వండాను మినప వడియాల కర్రీ, అలాగే 2 బాయిల్డ్ ఎగ్స్, కీరా సలాడ్, అలాగే బీట్రూట్ సలాడు. మిల్లెట్ రైస్కి కంపల్సరీగా పప్పు ఉండాలి. ఇక్కడ నేను బచ్చల కూర పప్పు చేశాను. పప్పు ఉంటేనే దీన్ని తినగలం, రసంతో అంత బాగోదు. అప్పుడప్పుడు మేము గింజన్నం కూడా తింటాం ఉదయానికి. అంతే ఈ వీడియో. బాయ్.